జై శ్రీరామ్ అండి. ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారండి మన తెలుగు ఆయన. ఈయన పేరు ప్రవీణ్ సార్ అని ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారండి. నాకు ఇక్కడికి వచ్చిన పరిచయం అయ్యారు. ఈయన ఫామ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు ఇక్కడ వ్యవసాయం చేయొచ్చా అది ఇదని. వీళ్ళు సార్ వచ్చారు, నన్ను తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి అంతా డీటెయిల్స్గా అన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి. చాలామంది చాలా కామెంట్లు పెట్టారు వ్యవసాయం చేయొచ్చా ఏంటి ఎట్లా అని. అన్నీ చెప్తానని మొత్తం అన్నీ డీటెయిల్స్గా. సార్ చెప్పండి. హాయ్. హాయ్ హాయ్. ఓకే ఓకే. సార్ చాలా మంచి ఆయన పని మీద ఎక్కడికి వచ్చారు, వచ్చి మళ్ళీ నా రూమ్కి వచ్చి నన్ను తీసుకుని వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి. మొత్తం డీటెయిల్స్గా వీడియో పెడతానండి. అన్నీ ఇక్కడ ఏమేమి చేయొచ్చు ఏంటిది అన్నీ అన్నీ చెప్తాను మొత్తం ఆల్మోస్ట్. సరే అండి. ఓకే. ఇది ప్రవీణ్ సార్ వాళ్ళ హౌస్ అండి. వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారు ఇప్పుడు నన్ను ఫామ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. వాళ్ళ హౌస్ చూడండి ఎట్లా ఉందో, ఎంత గ్రీనరీగా ఉందో. ఇది ఒక చిన్న పల్లెటూరు అండి. పల్లెటూరు అయినా ఆ రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అసలు. ఆ ఫామ్కి వెళ్తున్నామండి. అదే ఆ పక్కన ఇల్లులు గట్రా చూడండి ఎట్లా ఉన్నాయి ఏంటన్నదే మొత్తం అంతానే. ఆల్మోస్ట్ ఇల్లన్నీ అట్లనే ఉంటాయండి. అంతా ఎవరుంటే ముందు వాళ్ళంతా గ్రీనరీగా ఉంచుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఒక 8 months అలాగా రెయిన్ పడుతూనే ఉంటుందంటండి. అంటే రోజు విడిచి రోజన్నా అట్లా పడుతూనే ఉంటుందంట. ఒక 2 months ఎండాకాలం, అంతే. ఎండాకాలం కూడా 25 దాటదండి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్నది ఇప్పుడు ఎండాకాలం 25 కూడా దాటట్లేదు. నైట్ జాకెట్ లేకపోతే పడుకోలేకపోతున్నాం అండి. అంతలా ఉంది ఇక్కడ అంతానే. వెదర్ బాగుంటుందండి ఇక్కడ. వెదర్ చాలా బాగుంటుంది. అంతా చాలా గ్రీనరీ అండి అసలు అంతా. ఇంట్ల ముందు కూడా చాలా నీట్గా పెట్టుకుంటారండి అంతానే. చాలా నీట్గా ఉంచుకుంటారు అంతా మొత్తం. రోడ్లు చిన్న పల్లెటూరు అంటే ఎట్లా ఉందో చూడండి అసలు. ఆ సైడ్ ఇల్లులు అన్నీ చెక్కలతోనే కడతారండి. ఆల్మోస్ట్ పైన ఒకటే వాడేది షీట్లు. ఉన్నదంతా ఇంకా మనకులాగా స్లాబ్లు గట్రా పెద్దదిగా ఎక్కడ నేను చూడలేదండి. ఓన్లీ సిటీలో తప్ప ఇలాంటి పల్లెటూరులో అయితే ఇంక ఇలాగే ఉన్నాయండి ఇల్లులన్నీ. ఇక అదంతా చేసిందంతా పైన టాప్ అంతా వుడ్ అండి. మొత్తం వుడ్తోనే. షీట్ ఒక్కటే మన ఐరన్ షీట్ అనమాట. ఉన్నదంతా వుడ్ అండి ఎక్కువ శాతంగా వాడేది. ఇటుక కట్టుబడి వాడేది కూడా మట్టి అండి. ఇది సార్ వాళ్ళ అదే ఎంట్రన్స్ అండి. ఇది అంతా మొత్తం అంతా ఇక్కడే ఆఫీసు అన్నీ ఇక్కడ ఉన్నాయండి. వర్క్ చేసేది, మన ధాన్యం ఆరబెట్టేది, ప్యాకింగ్ చేసేది అన్నీ ఇక్కడే అండి మొత్తం అంతా వీళ్ళది. ఇదంతా కొండ మీదనండి. కొండ కిందనంతా మీకు అది కూడా చూపిస్తాను. అక్కడంతా వరి పండించేది. ఇక్కడ కళ్ళాల్లో ఆరబెట్టి ఈ డ్రై అయిన తర్వాత బస్తాల్లో నింపి చేస్తున్నారండి. చాలా పెద్దగా ఉన్నాయండి ఇక్కడ ధాన్యం. మన రేషన్ బియ్యం మీద ఇంకా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ మొత్తం అంతా ఇండియా నుంచి తెప్పించుకున్నారండి. అంతా మెటీరియల్ అంతా వీళ్ళ దగ్గర 250 ఎకరం చేస్తున్నారండి. మన వరి కోత మిషన్లు అన్నీ A to Z అన్నీ ఇండియా నుంచి తెచ్చుకున్నారన్నమాట వీళ్ళు. ఇదంతా వర్క్షాప్ అండి వీళ్ళకి. ఇప్పుడు ఏదన్నా రిపేర్ వచ్చినా చేసినా ఇక్కడ చేసుకుంటారంటే వీళ్ళు. 250 ఎకరం తీసుకున్నారు వీళ్ళు మొత్తం. అంటే 100 hectares తీసుకొని అంతా వరి పండిస్తున్నారండి. ఆ వరి అంతా రైస్ మిల్లులకి సప్లై చేస్తారన్నమాట వీళ్ళు. ఇక జాన్ డీర్ ట్రాక్టర్లు గట్రా మొత్తం అన్నీ ఇండియా నుంచి వచ్చినాయి అంటండి. అడిగాను అంత మొత్తం అంత వర్క్షాప్ అనమాట ఇది. ఇక్కడ వాళ్ళు కూడా ఉంటారండి మెకానిక్లు. ఇక్కడ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇది చాలా పెద్ద ట్రాక్టర్లో ఉంది. అంత మొత్తం ఆఫ్ ఇప్పేశారు బయటికి. హాయ్. యా గుడ్. ఓకే. కుబిటో ఇది చైనా అండి. కుబిటో ట్రాక్టర్ ఇండియా మొత్తం అన్నీ ఇండియా నుంచి మీరు తెప్పించుకున్నాయి అన్నీ. ఓకే. ఎన్ని తెచ్చేసారండి ఎన్ని ట్రాక్టర్లోనే అసలు. ఇన్ని మెటీరియల్ ఇచ్చేసారండి మొత్తం అంతానే. ఓకే. అప్పుడు అన్ని తెచ్చారు పొలం. తర్వాత లాక్డౌన్ అయిన నుంచి ఇంకా తర్వాత తగ్గించారండి. ఇది మన జాన్ డీర్ అండి. జాన్ డీర్ ట్రాక్టరే వరి కట్ చేసేది అనమాట. ఇదంతా చూడండి వరి ఆరబెట్టారు మొత్తం అంతానే. ధాన్యం ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి. రైస్ చాలా లావు ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి అనమాట. ఇక్కడ వర్కర్స్ అందరూ ఇక్కడ లోకల్ వాళ్ళస్ అండి మొత్తం అంతా.
చూడండి ఎంతమంది పని చేస్తున్నారు, అంతా ఆరబెట్టి ఎగరేస్తున్నారండి ధాన్యం. ఇవన్నీ మూటలు కట్టి ఉన్నాయన్నమాట. ఇది చూడండి ఎట్లా ఎగరేస్తున్నారా, ఇంత గాలి వస్తుంది మొత్తం అంతా. దాన్ని ఎగరేసి మూటలు కడుతున్నారు మనం. అంటే మరి కళ్ళాలు అంటాం కదండి, కళ్ళాల్లో ఆరబెట్టి చేస్తారనమాట. చూడండి ఇక్కడ పిల్లలు. సే హాయ్, హాయ్, హౌ యూ, హౌ ఆర్ యూ? చూడండి పాపం చిన్న పిల్లల్ని పట్టుకుని ఎండలో పెట్టారు అంతానే. ఈ సైడ్ అంతా మొక్కజొన్న వేసారండి, పైన కొండల మీద మొక్కజొన్న వేసారు, కిందనంతా వరి. అన్న ఇలా డైలీ కూలే లేకపోతే ఎట్లా? కూలే, డైలీ కూలే. ఒక్కొక్కరు బస్తా లెక్క చేసుకుంటాం. ఒక డైలీ కూలి ఎంత ఉంటుంది అన్న నార్మల్గా? 100 రూపాయలు, 2000 ఇస్తారు అంతే వీళ్ళకి. 150 రూపాయలు, 200 లోపలకి అంతే ఒక కూలి. అయ్యి బాబు చాలా తక్కువ అన్న. ఇవి వెళ్ళి మళ్ళీ వేరే వెరైటీగా ఉన్నాయండి. ఇవి చూడండి అసలు ఏం రకం ఏంటో మరి. చాలా చిన్నగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి అనమాట, పొడవలేవు ఇవి. అంత ధాన్యం ఆరబెడుతున్నారు మొత్తం అంతానే. చూడండి చక్కగా తాడుగట్టి ఎట్లా లాగుతున్నారు కుర్రోళ్ళు. వీళ్ళు మొత్తం అంతా ఈ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు చేస్తే మన దగ్గర 150 రూపాయలు, 200 వస్తుంది అంతే ఇలా కూలి. చూడండి ఏరియా ఎట్లా ఉంది ఇదంతా చూడండి. ఆ డౌన్లో వేసిందంతా మన వరండి. ఇదంతా వీళ్ళ కంపెనీ అనమాట. దగ్గర ఈ కంపెనీ 250 ఎకరం ఇక్కడ లీజుకి తీసుకుందండి, ఒక 50 ఇయర్స్కి తీసుకుని ఇక్కడ నడిపిస్తుంది అనమాట. ఇక్కడ లోకల్ వాళ్ళతో ఇక్కడ నడిపించినా సరే మనం సపరేట్గా అమ్మలేమండి. రైస్ మిల్లలతో టైప్ అయ్యి ఉండాలంట. అంటే వీళ్ళు గవర్నమెంటే తీసుకుంటుంది అనమాట. గవర్నమెంటే తీసుకుని మనకి బస్తాకింతని ఇస్తుందండి. తర్వాత మనం ఏంటంటే ఒక 100 ఎకరాలు తీసుకుని రైతులు కూడా ఇవ్వచ్చండి. ఇక్కడ మనం గవర్నమెంట్ దగ్గర ఒక 100 ఎకరాలు తీసుకుని వాళ్ళు డైరెక్ట్ పండించుకోండి ఇలాగా. అంటే ఏంటంటే ఇప్పుడు మన పౌల్ట్రీ బిజినెస్ ఎట్లా ఉందండి, మన బ్రాయిలర్ చికెన్ చిక్స్ వాళ్ళే ఇస్తారు, కోడిపిల్లలు వాళ్ళే ఇస్తారు, మళ్ళీ రిటర్న్ వాళ్ళే తీసుకెళ్తారు, మెడిసిన్ వాళ్ళే ఇస్తారు, అన్ని కిలోకి ఎంత అని పే చేస్తారు కదండి, అట్లా పే చేస్తారంట. ఇక్కడ కూడా ధాన్యానికి కూడా మనం ఒక 100 ఎకరాలు తీసుకుని మనం మళ్ళీ రైతులకు ఇస్తే ఒక 2 హెక్టార్లు 3 హెక్టార్లు అలాగంటే ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు అలాగా రైతులకు పంచితే మనం గవర్నమెంట్ నుంచి తరపున మొత్తం మెడిసిన్, ధాన్యం, విత్తనాలు అన్నీ A to Z అన్నీ ఇస్తారండి. మనం మామూలుగా పంట అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. కిలోకి 500 రూపాయలు, 500 ఫ్రాన్సికా వీళ్ళ కరెన్సీ అండి. అంటే అప్రాక్సిమేట్లీ మనకి 30 రూపాయలు 40 రూపాయలు ఎంతో సమ ఉంటుందండి. అది పే చేస్తారన్నమాట. ఎన్ని కిలోలు అయితే అన్ని కిలోలు. దగ్గర దగ్గర ఒక హెక్టార్కి వచ్చి వీళ్ళ చెప్పేది అయితే 2.5 ఎకరాలకి వచ్చి 40 బస్తాలు అవుతాయి అంటండి, 4 క్వింటాలు ఇలా చెప్తున్నారండి. ఇదంతా ఈ ప్లేస్ అంతా ధాన్యం ఆరబెట్టినాకండి. అది ఆ హౌస్ కనిపిస్తుంది కదా, ఆ హౌస్ కనిపించేది మన ఇండియన్స్ ఒక 5 మెంబర్స్ వరకు ఉంటారండి ఇక్కడ. వాళ్ళే మెయింటెనెన్స్ చూసుకునేది, లైక్ సూపర్వైజర్ లెక్క. ప్రవీణ్ గారు ఆయనే మెయిన్ హెడ్. ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వీళ్ళని లేబర్ని మెయింటెనెన్స్ చేయడానికి మన ఇండియన్స్ కూడా ఉన్నారండి. చూడండి అంతా కళ్ళల్లో ఆరబెట్టి మళ్ళీ అవి బస్తాల్లో నింపుతున్నారండి. ఈయనండి ప్రవీణ్ గారు ఫ్రెండ్ అన్నమాట. ఈయన యువర్ వర్కింగ్ హియరా? చూడండి వీడియో తీస్తున్నానని ఎట్లా దాచేసుకుంటుందా ఆ పాపదేనే. చూపి How are you? You good? Good. Yes, you are good, eh? Give me. Okay. See there. So how are you? How are you, boss? You good? Huh? See. Say hi. Hi.
సే హాయ్. హాయ్ హాయ్. హాయ్. Yeah, your name? Brownie. What's your name? Blindy. Blaundi. Oh, okay. It's good. Yeah, Blaundi. You are so good. Say hi. Say hi. Yeah. Another name, bottle. Gordel. Another name. Oh, okay. Gordel. Ha 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 ha. Hi. Say hi. Say hi. ఇది ప్రవీణ్ సార్ వాళ్ళ ఆఫీస్ అండి. ఆయన వేరే మెకానిక్ ఆయన. అవి ఏదో స్పేర్ పార్ట్లు పోయినట్టున్నాయి. అవి శాంపుల్ ఇండియాకి పంపిస్తున్నారు అనమాట. ఇక్కడ ఏ స్పేర్ పార్ట్ అని ఇండియా నుంచే తీసుకురావాలంట. దాని సైజులతో సహా ఆ ఫోటోలు ఇండియాకి పంపిస్తున్నారండి. వీళ్ళు అగ్రికల్చర్ చేసింది మన గవర్నమెంట్ వాళ్ళతో టైఅప్ అయిన ఫొటోస్ అండి. చూడండి, మన దేవుడు ఎక్కడున్నా విదేశాలు దాటినా మన దేవుడిని మటుకు పూజించడం ఇక్కడ లోకల్ మన ఆనవాయితీ అండి. అది ఇక్కడ గేట్ బయటనే ఫాస్ట్ ఫుడ్ పైన. ఇవి మామూలుగా బంగాళదుంపలు అండి. బంగాళదుంపలోనే ఇది మన పెండ్లం దుంప కాల్చి కర్ర గుచ్చి అమ్ముతున్నారండి. మనం చికెన్ మటన్ ఎట్లా కాల్చుకుని తింటామో ఇట్లా ప్రోటీన్ ఫుడ్ ఇలా కర్రతో కాల్చారు. ఈ బ్రెడ్ అనుకుంటండి ఇదంతా. అరటిపళ్ళు, చెరుగ్గాళ్ళు ఇవి అమ్ముతున్నారండి ఇక్కడ అంతా. అక్కడ డబ్బాలో చూసింది రాగిజావ అండి. అది రాగిజావ అమ్ముతున్నారు. అది అండి. ఇక్కడ చిన్న రిజర్వ్ ఉందంట. అక్కడి నుంచి వచ్చే వాటర్ అన్నమాట. ఇది కొండ పక్క నుంచే వెళ్తుందన్నమాట. ఇదంతా వరిచేలకి మళ్ళిస్తారండి. ఇప్పుడు ఇదంతా ఈ అప్పులో ఉన్నదంతా స్వీట్ పొటాటో అండి. స్వీట్ పొటాటో, మన పొటాటో, బంగాళదుంపలు. అక్కడ చూడండి దూరంగా ఇట్లా క్యాబేజీ గట్ట వేసారు. చిన్న అది చూడండి నీళ్ళు ఎట్లా వేస్తున్నాడా, గంపతో వేస్తున్నాడు అన్నమాట నీళ్ళు దానికి. ఇంకా కిందన కనిపించి అన్నీ మొత్తం వరిచేయాలండి. మొత్తం అన్నీ ఇలాగ దగ్గర 250 ఎకరం మొత్తం చేస్తున్నారండి. ఇదంతా ఆల్మోస్ట్ ఇదంతా. అంతా మనుషులండి పనిచేసేది అంతా. ఎక్కడ ట్రాక్టర్ కానీ ఏమీ లేదండి. వీళ్ళకంతా ఎక్కువ పొలం ఉంది కాబట్టి వీళ్ళు సొంతంగా చేసుకునేదంతా ఆ ట్రాక్టర్లతో ఇక్కడ చేసుకుంటారండి. చూడండి, దూరంగా ఉన్నారు. అంత పారలతో పనిచేస్తున్నారు చూడండి. ఇదంతా అందరూ వరి కోత కాడి నుంచి ఉడుపు కాడి నుంచి అన్నీ మనుషులండి. ఎవరు నార్మల్గా ట్రాక్టర్లు కానీ మోసుకురావడం అన్నీ. ఇంకా ట్రాక్టర్లు ఏం వాటర్ అండి ఇంక అందులో. ఎందుకు వాటర్ అంటే ఒక పక్క నుంచి నాటుతూ ఉంటారండి, ఒక పక్క నుంచి కోస్తూ ఉంటారు. అన్నీ ఒకసారి చేయరు వీళ్ళు. ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు 2 ఎకరాలు వాళ్ళు నాటుకుంటారు. ఇక్కడ దగ్గర 8 months వర్షమే పడుతుంది అంటండి. ఒక 4 months, ఒక 2 months కూల్ ఉంటుంది, 2 months సమ్మర్. అది కూడా 2 months వింటర్లో కూడా అసలు వర్షం ఎలా పడుతుందో అట్లా పడుతుందండి వింటర్లో కూడా. చూడండి నీళ్ళు ఎట్లా వేస్తున్నాడు. అది క్యాబేజీ అది వేసినట్టున్నాడు అట్లా. ఇదంతా వీళ్ళ కంపెనీ అండి మొత్తం. ఇదంతా వీళ్ళ డెవలప్మెంట్ చేసింది. దగ్గర 12 kilometers ఉందంటండి ఇదంతా. అక్కడ కూడా వెళ్తానండి, మొత్తం చూపిస్తాను.
ఈ లోయ అంతా గవర్నమెంట్ దగ్గర లీజు తీసుకుని వీళ్ళు అంతా నీట్గా చేసి నడిపించుకుంటున్నారండి. ఇది బెంగళూరు వాళ్ళకి సంబంధించిన కంపెనీ అండి. ఇది వీళ్ళు ఇక్కడ లీజు తీసుకుని వీళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు అన్నమాట. నాయక తర అని వాళ్ళ నేమ్ ఇక్కడ పెట్టుకున్నారు. ఆ కొండ మీద నుంచి కిందకి బస్తాలు తీసుకొస్తున్నారు చూడండి. నాకు ఎక్కడానికి అంత అలుపు వచ్చింది. అంత వెయిట్తో అంత డౌన్లో ఎంత అలాగా ఆపుకుంటూ వస్తున్నాడు చూడండి. ఎంత బస్తా ఉంది అది. అసలు ఎంత హార్డ్ వర్క్ చేస్తారనడానికి చిన్న నిదర్శనం అండి ఇది. ఆ గడ్డి గట్ట ఉండిపోయిందంతా మొత్తం చీపురుతో తుడిచేస్తున్నారండి. తీసేసిన తర్వాత అప్పుడు కాలుతో అటు ఇటు నలిపి ఆరబెడుతున్నారండి మొత్తం అంతా. ఫస్ట్ ఒక రౌండ్ ఆరబెట్టి మళ్ళీ ఆరబెట్టి. ఇక్కడ చూడండి జనాలు ఎలా ఉన్నారో. ఇంకా వాళ్ళంతా ఇంకెవరి పని వాళ్ళు చేసుకుంటున్నారండి. అంతా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు చేయవలసిందే. ఇలా చేస్తే 100 రూపాయలు 150 రూపాయలు వీళ్ళకి వస్తాయండి అంతే, మన కరెన్సీ ప్రకారం. చిన్న బుడ్డోళ్ళు చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా అసలు ఎలా ఉన్నారో ఏంటో. చూడండి ఆ అమ్మాయి డ్యాన్స్ వేసుకుంటే వర్క్ చేస్తుంది. నేను వీడియో తీస్తున్నానని డ్యాన్స్ వేస్తుందండి. ఆ ఫోన్ కాల్ చూస్తా ఎంత హ్యాపీగా పని చేస్తున్నారు చూడండి. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అట్లా ఉన్నారండి అంతనే. చాలా బ్లాక్ అంటే ఇంకా చాలా బ్లాక్ ఉంటారండి అసలు. పిల్లలు కూడా వాళ్ళతో పాటు వెనకాల అంతా అదే సార్ వాళ్ళు 250 ఎకర చేస్తానన్నారు కదండి. అక్కడికి వచ్చామండి పొలానికి. వీళ్ళంతా అదే మన మిషనరీ ఎట్లా కట్ చేస్తుందో వీళ్ళ మిషనరీ గట్ట ఉందండి అంతనే. చూడండి ఇది ఒకటి దిగిపోయింది లోపల. వీళ్ళ మనుషులు అంతా పారలతో తవ్వి తీస్తున్నారు మొత్తం దీన్ని బయటికి తీయడానికి. వీళ్ళ వరండి అది అంతనే. ఇది ఆల్మోస్ట్ దగ్గర 250 ఎకర్ అండి మొత్తం అంతా. సే హాయ్, హౌ యూ? ఎంత మిషన్తో కట్ చేసిందండి. ఉన్న వాళ్ళందరూ ఏంటంటే నార్మల్గా పారలతోని వాటితోని చేతులతోనే చేస్తున్నారు అంత వ్యవసాయం అంతా. వీళ్ళొక్కరే మిషనరీ వాడేది అనమాట. వాళ్ళిద్దరు ఇండియన్స్ అండి, మొత్తం ముగ్గురు ఇండియన్సే. మన బళ్ళారి అనమాట వీళ్ళది. కలుపు బాగా ఎక్కువగా వస్తుంది అంటండి. కలుపు తీయడానికి కొద్దిగా ఇబ్బంది అంటండి. ఇంకా చూడండి ఎంత ఉందో కలుపు. ధాన్యం కూడా చాలా లావుగా ఉంటాయి అనమాట ఇక్కడ. కలుపు ఎంత కలుపు ఉందో చూడండి. వీళ్ళే మొత్తం ఈ రవండాకి వీళ్ళే పెద్ద వ్యవసాయదారులు అండి. ఇంత 250 ఎకర చేసేటోళ్ళు ఇంక వీళ్ళే ఉన్నారంట. ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు, ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు అట్లా చేసుకునేటోళ్ళు. మనం ఎవరన్నా వచ్చి మనం తీసుకోవచ్చు అంటండి. అంటే ఎంత ఎక్కువ పొలం కావాలంటే మన గవర్నమెంట్ దగ్గర బిడ్ చేయాలంట. ఒక గవర్నమెంటే ఒక సమ్ ఎకర్ 100 ఎకర్ 150 ఎకర్ ఇట్లా క్లీన్ చేసి వాళ్ళే బిడ్ పెడతారంటండి. వాళ్ళే బిడ్ పెడితే వాళ్ళ దగ్గర మనం బిడ్ చేసుకుని ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఒక 20 years ఒక 50 years అట్లా లీజ్కి ఇస్తారంటండి. లీజ్కి ఇచ్చినా కూడా ఇప్పుడు మనం ఎన్ని ఎకరాలు తీసుకున్నామో అన్ని ఎకరాలు ఖచ్చితంగా మనం వ్యవసాయం చేసి చూపించాలంటే 1 year 2 years చూస్తారంటండి. ఏంటంటే చేస్తున్నాడా లేదా అన్నది. తర్వాత ఖచ్చితంగా చేయకపోతే మటుకి రిటర్న్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అంటండి వ్యవసాయాన్ని అంతా. మళ్ళీ రిటర్న్ ఇంక చెప్పేది కూడా లేదంటండి వీళ్ళకి. మొత్తం అంతా జనాలకి పని కల్పించాలా. ఇక్కడ జనాలకి పని ఇవ్వాలి. మనం దగ్గర ఒక 100 ఎకరాలు చేస్తున్నాం అనుకోండి, డైలీ ఒక 100 మంది అన్న మన దగ్గర పని చేస్తారు కదా. 100 మందికి పని దొరుకుతుందని గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది అనమాట. చూడండి దూరంగా అసలు కొండల మీ ఇల్లులు ఎట్లా ఉన్నాయో ఉంటాయి. దగ్గర సిటీ నుంచి నేను ఒక 150 kilometers దూరంకి వచ్చానండి. నేను ప్రవీణ్ గారని ఆయన నాకు ఇలా నా వీడియోలు చూస్తా పరిచయం అయ్యారండి. నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. నేను చేస్తున్నాను వ్యవసాయం, ఇక్కడ చూద్ది కానీ అది ఇది అని. చూడండి
చూడండి మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా అంత గౌరవం ఇస్తారు మనకి. ఇక్కడ ఎలా ఉంది ఏంటి చూస్తారని అంతని చూడండి. అంతా ఆల్మోస్ట్ అంతా రైస్ అండి, రైస్ ఎక్కువ పండిస్తున్నారు. ఈ రైస్ కూడా ఇక్కడ సరిపోవట్లేదండి, ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఈ తాంజానియా నుంచి, మన ఇండియా నుంచి, వేరే వేరే కంట్రీల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ పండే రైస్ వీళ్ళకి సరిపోవట్లేదు అసలు ప్రొడక్షన్. వీళ్ళు ప్లస్ ఏంటంటే మన ఇప్పుడు మనం ఇంత ఎకరం చేయలేమండి, చేయకపోతే రైతులకి వేరే వాళ్ళకి ఇచ్చేస్తే 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చేస్తే వాళ్ళకు కూడా అంటే ఇప్పుడు రైస్ మిల్లోడు ఉన్నాడండి, రైస్ మిల్లోడు వాడే ఇస్తాడండి మొత్తం అంతానే. మన ధాన్యం కాడి నుంచి ఫెర్టిలైజర్ కాడి నుంచి అన్ని. ఫెర్టిలైజర్ కూడా అసలు ఒక 10% కూడా వాడరండి మన దాని మీద పోల్చుకుంటే. ఒక ఎకరానికి వచ్చి 1 బస్తా 2 బస్తాలు యూరియా వేస్తారంటండి, అంతే. అంతకు మించి వాడరంట అసలు. ఒకసారి మందు కలుపు తీయడం కూడా అన్ని మనుషులేండి, కలుపు మందు కూడా వాడరంటండి. గడ్డి మందు అసలు ఇక్కడ దొరకదంట గడ్డి మందు కొట్టడానికి కూడా. అసలు ఎంత న్యాచురల్గా పండిస్తున్నారో చూడండి ఇక్కడంతా. ఇది చూడండి ఇక్కడ ఎలా ఉన్నాడు కుర్రోడు. ఇవన్నీ వీళ్ళ మిషనరీని మొత్తం అంతా ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అన్నమాట వీళ్ళంతా. ట్రాక్టర్లు వీళ్ళంతా వాడేది ఎక్కువగా మిషనరీతోనే వాడతారండి, మిషనరీని యూజ్ చేస్తారన్నమాట. మనుషుల్ని పెడతారు, మనుషులు కూడా పని కల్పిస్తారండి. మనుషులు కూడా ఎంతండి రోజు వీళ్ళ కూలి 150 రూపాయల నుంచి 200 అంతే అండి. ఈ మధ్యలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పని చేయాలి. దగ్గర ఒక 2-3 మనుషులు పని చేసేస్తారండి ఒక్కొక్కడని, అంతలా చేస్తారు పని. ఈసారినండి ప్రవీణ్ గారు ఆయన నేను బైక్ మీద వెళ్తున్నాం, ఇక్కడ కారు వెళ్ళదు, అందువల్ల బైక్ మీద వెళ్తున్నాం అండి ఆయన పొలం దగ్గరికి. సార్ అది ట్రాక్టర్లో అదే ఎక్కడ ట్రాక్టర్లు అయితే చూడలేదు. దేని గురించి అండి అంత ట్రాక్టర్లు ఎందుకు వాడట్లేదు ఇక్కడ? ప్రజెంట్ ట్రాక్టర్లు వాడటానికి 2 కారణాలండి. ఓకే, ఒకటి లేబర్ ఈజీగా దొరుకుతున్నారు, అవునండి. రెండోది ట్రాక్టర్ అనేది చాలా తక్కువ. ఓకే, ట్రాక్టర్లు అసలు ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నాయి. ఆ ఉన్న ట్రాక్టర్లలో కూడా మనం ఎవరైనా బాడీకి రావాలంటే హై ప్రైజెస్. ఓకే ఓకే, మనం కంపేర్ టు ఇండియా 3 to 4 times ఎక్కువ అడుగుతున్నాం. ఇప్పుడు నాకే ఉన్నాయి బళ్ళు, అవునండి. ఎవరికైనా పంపిస్తున్నాం అంటే డీజిల్ వాళ్ళదే, డ్రైవర్ వాళ్ళదే, నాకు హెక్టార్ కి ఇంత కావాలని అడుగుతున్నాం. అడిగేది కూడా కొద్దిగా 1 to 2 1 to 3 అడుగుతున్నాం. ఓకే, వాళ్ళు ఇచ్చాక రెడీగా ఉన్నా సరే మనం పంపించే అవైలబిలిటీ అందరికి మనం సప్లై చేయలేకపోతున్నాం. అప్పుడు ఏమవుతుందంటే మేజర్ గా ఇప్పుడు నాకున్న బండి, నేను ఓనర్, నేను ఏం ఆలోచిస్తున్నా, పెద్ద ల్యాండ్ లైక్ పెద్ద ఫార్మర్స్ ఉంటే 1 ప్లేస్ లో నాకు ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది కదా, నేను అలాంటి ప్లేస్ లకి ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా చిన్న చిన్న రైతులకి ఇంకా పంపించడానికి ఇంట్రెస్ట్ చూపిడా ఎవరు చూపిరు. అందుకని ఆ ట్రాక్టర్ తక్కువ ఉండటమే మెయిన్ కారణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటు కెమెరా బ్యాక్ చేసుకుంటే ఈ బిట్ అంతా ఒకే పర్సన్. ఇప్పుడు ఆ కొండ పైన ఉంది కదా టవర్, ఇప్పుడు సపోజ్ మనం ఒక 100 ఎకరాలు కావాలి సార్ నాకు. ఇప్పుడు నేనే వచ్చాను ప్రజెంట్ ఇండియా నుంచి, నాకు ఒక 100 ఎకరాలు కావాలి. నేను 100 ఎకరాల్లో వ్యవసాయం చేయొచ్చండి? చేయొచ్చండి, హాయిగా చేసుకోవచ్చు. ఇప్పుడు 100 ఎకరాలు 150 ఎకరాలు 200 ఎకరాలు ఓకే, అదంటే చిన్న బిట్లో కన్సిడర్ గా చిన్న బిట్ అని కన్సిడర్ చేస్తాము. దాన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ ఇక్కడ ఎవరైనా పెద్ద ఫామ్ ఓనర్స్ ఉన్నారు, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డెవలప్మెంట్ మేము చేసి ఇస్తాము, మాకు ఇన్ని సంవత్సరాలు లీజ్ ఇవ్వండి అని ఒక ప్రాసెస్ లో మాట్లాడుకుని చేయొచ్చు. లేదు మేము నెలకింత రెంట్, సారీ పంటకింత రెంట్ అని చెప్పి మేము పే చేస్తాము అని చెప్పి ఒక బల్క్ ఏరియా తీసుకుని మనం చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వే. సెకండ్ వే, గవర్నమెంట్ దగ్గర మనం ఆర్డీబీ, రవాణా డెవలప్మెంట్ బోర్డు అని ఉంది ఒకటి, దాంట్లో ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకుని ఆ కంపెనీలో టర్న్ ఓవర్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ చూపించి రవాణా అగ్రికల్చర్ బోర్డులో మనం ఒక అప్లికేషన్ వేసుకుంటే ఎవ్రీ సీజన్ ఎక్కడైతే గవర్నమెంట్ సొంతంగా డెవలప్ చేస్తుందో ఏరియాని, ఆ ఏరియాలో ల్యాండ్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు మనల్ని బిట్టింగ్ పిలుస్తారండి. బిట్టింగ్ అనుకోండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతమంది అయితే వస్తారో మనలాగా ల్యాండ్ కావాలి, అక్కడ ఉన్న ల్యాండ్ రిక్వైర్మెంట్ ఎంత, వీళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది వాళ్ళు కన్సిడర్ చేసి చూసుకుని కంపెనీలలో ఉండే ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ అని ఉంటుందండి, దాన్ని చూసి ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసి దాన్ని బట్టి వాళ్ళు ల్యాండ్ అలాట్ చేస్తారండి. అది మనం తీసుకున్న తర్వాత ఏంటంటే అది సేమ్ అగ్రిమెంట్ వైజే, లైక్ 50 years 40 years 100 years అగ్రిమెంట్.
కొనుక్కోవచ్చు. ఓకే, అది వేరే టైప్. కొనుక్కోవటం అంటే అది మనం ఏదైనా ఎక్కడన్నా ఒక 5-10 హెక్టార్లు తీసుకుని రేర్ క్రాప్స్ అంటే మకాడామియా, ఇక్కడ మకాడమియా పండుద్ది, అవకాడో పండుద్ది, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, వేరే ఏదైనా చేసుకోవచ్చు. బట్ నార్మల్ అగ్రికల్చర్ లైక్ మేజ్, రైస్, జొన్నలు అట్లాంటి ఏదైనా పండించుకోవాలనుకుంటే ఈ లీజ్ వైజ్ పోవడం మేలు. ఒక 90 years 80 years పండించుకున్న పంటని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చండి. వీళ్ళంతా అగ్రికల్చర్ చేసేదంతా ఈ బీన్స్, ఆ కిందనంతా రైస్ అండి. ఈ మెట్ట పొలం ఉన్నదంతా మొత్తం ఒకటి కూరగాయలు అవి ఇవి పండిస్తారండి. ఈ పక్కనే కాలువ, ఈ కాలువ వాటర్ని యూజ్ చేసుకుంటారండి. ఇప్పుడు ఈ వాటర్ వస్తుందంట, పైన ఏదో చిన్న ప్రాజెక్ట్ ఉందంటండి, ఆ ప్రాజెక్ట్ వాటర్ ఇట్లా వస్తుందండి. ఎంత మురిగ్గా ఉందండి. ఇదే వాటర్ వీళ్ళు తాగడానికి అన్నిటికీ ఇదే యూజ్ చేస్తారండి. చూడండి ఇక్కడ ఎట్లా ఉంది ఏంటి అని చూపిద్దామని వీడియో తీస్తున్నానండి. ఇవంతా బీన్స్, మొత్తం బీన్స్ ఆల్మోస్ట్ రోజు తింటారండి వీళ్ళు, బాగా ఎక్కువగా తింటారండి. రోజు ఇంకా అదే బీన్సే ఎక్కువ శాతంగా వీళ్ళు తినే ఫుడ్. మొత్తం ఈ దుంపలు అవి ఇవి చూడండి. ఏరియా కూడా ఎట్లా ఉంది, అంత కొండలు, లోయలు అన్నీ. పని కూడా చాలా గట్టిగా చేస్తారండి. ఎంత పని చేస్తారంటే అంత పని చేస్తారు. కిందన ఉడుపులు అవి ఇవి చేస్తున్నారు చూడండి. అంత మనుషులేండి, అంత ట్రాక్టర్ అన్నది వాటర్. ఇలా అంత పొలం కల్టివేట్ చేయడం, మామూలుగా ఇది దమ్ము పట్టడం, నూర్చడం అన్నీ అక్కడ చూడండి. అది నూరుస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఓ పక్క నుంచి మామూలుగా వరి వేస్తూనే ఉంటారు, ఓ పక్క నుంచి నూరుతూనే ఉంటారు. వీళ్ళకి టైము గట్రా ఏమి ఉండదండి. అంతానే ఈ కొండ లోయల్లోనే వరి పండిస్తారండి. ఉన్నదంతా కొండల మీద ఉన్నది అంతా నార్మల్గా మన ఇది బనానా, మొక్కజొన్న, జొన్నలు ఇవి ఎక్కువ శాతంగా వేస్తారండి. This one for what? Potato, huh? Potato. Yeah.